మాట్లాడే పాఠశాల సంచి. రోహన్ అనే అబ్బాయి చదువు కంటే ఆటలనే ఎక్కువగా ఇష్టపడేవాడు. చదువు పట్ల అతనికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ప్రతిరోజూ ఉదయం అతని అమ్మ అతని పుస్తకాలను నీలిరంగు పాఠశాల సంచిలో చక్కగా పెట్టేది. ఒకరోజు స్కూల్కు సిద్ధమవుతున్నప్పుడు, నీ హోంవర్క్ మర్చిపోకు అని ఒక మృదువైన స్వరం వినిపించింది. రోహన్ ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. ఆ స్వరం అతని పాఠశాల సంచిలో నుంచి వస్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆ రోజునుంచి పాఠశాల సంచి ప్రతి ఉదయం రోహన్తో మాట్లాడేది. పుస్తకాలను సక్రమంగా పెట్టుకోవాలని, హోంవర్క్ పూర్తి చేయాలని, లంచ్ బాక్స్ తీసుకెళ్లాలని గుర్తు చేసేది. అలాగే స్నేహితులతో ఆహారాన్ని పంచుకో, మంచి ప్రవర్తనతో ఉండు అని కూడా చెప్పేది. మొదట్లో రోహన్ నవ్వుకున్నాడు. కాని తరువాత ఆ మాటలను గమనించి వినడం మొదలుపెట్టాడు. ఒకరోజు పాఠశాల సంచి చెప్పిన మాటలను పట్టించుకోకుండా రోహన్ తొందరగా స్కూల్కు వెళ్లిపోయాడు. ఆ రోజు అతను హోంవర్క్ మర్చిపోయాడు. తరగతిలో టీచర్ అడిగినప్పుడు అతను సిగ్గుపడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత పాఠశాల సంచి మౌనంగా ఉంది. అది చూసి రోహన్ బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయం త్వరగా లేచి హోంవర్క్ పూర్తి చేసి పాఠశాల సంచిని చక్కగా సర్దాడు. సంచి మూసే సమయంలో, బాగా చేశావు, రోహన్ అని మళ్లీ ఆ స్వరం వినిపించింది. ఆ రోజునుంచి రోహన్ బాధ్యతగల, క్రమశిక్షణ కలిగిన అబ్బాయిగా మారాడు. పాఠశాల సంచి అరుదుగా మాట్లాడినా, దాని బోధ అతని మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. నీతి, బాధ్యతాభావం మరియు మంచి అలవాట్లు ప్రతి అబ్బాయి జీవితాన్ని ఆనందంగా, సులభంగా మారుస్తాయి.